చింటూ 5 తరగతి చదువుతున్నాడు. తను ఏ పని సొంతంగా చేసుకోడు. ప్రతిదానికి అమ్మానాన్నలనే అడుగుతుంటాడు. ఏదైనా పని చెప్పితే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటాడు. చిన్న సమస్య వస్తే చాలు ఏడిపేస్తాడు. స్కూల్లో తనకి ఏదైనా కావాల్సి వస్తే ఎవ్వర్నీ అడగకుండా మౌనంగా ఉండిపోతాడు. ఒకరోజు స్కూల్లో రేపు మనం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, అందులో భాగంగా ఎవరి పనులు వారే చెయ్యాలి అని చెప్పారు టీచర్. అది వినగానే చింటూకు ఒక్కసారిగా భయమేసింది. ఇంటికెళ్ళాక వాళ్ళమ్మతో, మీరు సాయం లేకుండా నేనెలా పనులు చేసుకోగలనమ్మా అన్నాడు చింటూ. ముందు భయం వదిలేసి ధైర్యంగా ప్రయత్నించు, నువ్వు తప్పకుండా చేయగలవు అని చెప్పింది అమ్మ. మరుసటి రోజు స్కూల్లో షూ వేసుకోవడం, టై కట్టుకోవడం లాంటి పోటీలు నిర్వహించారు. కాని చింటూకు అస్సలు రావడం లేదు. అందరిదీ అయిపోయి